వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి క్లాస్లో రోమన్ నెంబర్ 3లో 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇది ప్రాబ్లం నెంబర్ 5. షో దట్ -2ab అనేది ఒక డెట్ ఇచ్చేసి ఇది కనుక్కోమని అంటున్నారు. ఫస్ట్ మనం లెట్ దీన్ని ఏమనుకుంటున్నాం, డెల్టా టు -2a a ప్లస్ b c ప్లస్ a ప్లస్ b -2b b ప్లస్ c ప్లస్ a c ప్లస్ b -2c. ఇప్పుడు ఫస్ట్ మనము ఇది విధంగా ఉన్నాయి అని అంటే మనకి ఇది ఒక డెల్టాకి ఫ్యాక్టర్స్ అన్నట్టే కదా. a ప్లస్ b అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ 0. దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ -a అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ విధంగా ఉంది అని అంటే అది ఫ్యాక్టర్ అన్నట్టే కదా. దాన్ని a ప్లస్ b ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ -a. ఇప్పుడు ఈ డెట్టులో b ప్లస్లో -a అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. డెల్టా ఈజ్ ఈక్వల్ -2a. ఇక్కడ b ప్లస్లో -a కాబట్టి ఇక్కడ -a అయితే a -a ఏమవుతుంది 0. c ప్లస్ a ఇక్కడ ఏమవుతుంది, ఇది a, ఇక్కడ మళ్ళీ -a, ఇది 0 అవుతుంది. నెక్స్ట్ -2 ఇంటూ -a 2a. అర్థమైంది కదండి. ఇక్కడ ఏ విధంగా రాసామో ఇక్కడ -2 అదే విధంగా ఉంటుంది. b ప్లస్లో -a, ఈ మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 2a. నెక్స్ట్ b ప్లస్లో ఏంటి, -a ప్లస్ c. నెక్స్ట్ c ప్లస్ a, మళ్ళీ c -a -2c. అర్థమైంది కదండి. ఇప్పుడు మనము ఈ విధంగా ఇచ్చారు అని అంటే దీనికి ఫ్యాక్టరే కదా ఇది, అందుకే దాన్ని ఈజ్ ఈక్వల్ 0 అనుకున్నాం. b ప్లస్లో -a వచ్చింది. ఇప్పుడు b ప్లస్లో -a అనేసి సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు r1ని r1 ప్లస్ r3 ఎందుకు అని అంటే మనకి ఇక్కడ c ప్లస్ a అనేది ఫ్యాక్టరే కదండి, అది తెప్పించడం కోసం ఇందులో నుంచి -2aలో నుంచి ఆ విధంగా రావడం కోసం మనము r1ని r1 ప్లస్ r3, నెక్స్ట్ r3ని r3 ప్లస్ r2 చేస్తున్నాం. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు r1 అంటే ఎంత, -2a ప్లస్ c ప్లస్ a. నెక్స్ట్ 0 ప్లస్ c మైనస్ a. నెక్స్ట్ అదేవిధంగా c ప్లస్ a -2c. ఎందుకంటే r1ని r1 ప్లస్ r3 కాబట్టి ఈ విధంగా రాసాం. నెక్స్ట్ r3 ఈ మధ్యది అదే విధంగా ఉంటుంది, మనం దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి. నెక్స్ట్ r3ని r3 ప్లస్ r2 c ప్లస్ a ప్లస్ 0 c మైనస్ a ప్లస్ 2a -2c -ac ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది, -2aలో నుంచి ప్లస్ a వెళ్ళిపోతే ఏమవుతుంది, c -a. నెక్స్ట్ c -a, ఇందులో కూడా ఏమవుతుంది a -c ప్లస్ a. నెక్స్ట్ 0 2a -a ప్లస్ b, ఇందులో నుంచి c ప్లస్ a, ఇందులో నుంచి ఒక a వెళ్ళిపోతే c ప్లస్ a -c. ఇప్పుడు ఏ విధంగా ఉందండి, ఇప్పుడు దీంట్లో నుంచి c -a, ఇందులో నుంచి మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, c -a. మరి ఒకసారి మైనస్ ఇంటూ మైనస్ -c, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a, వాల్యూ ఏం చేంజ్ అవ్వట్లేదు కాబట్టి మైనస్ని కామన్ తీస్తే ఈ విధంగా వస్తుంది 0 2a c -a. నెక్స్ట్ c ప్లస్ a, ఇందులో నుంచి మైనస్ కామన్ తీయొచ్చు కదా, -c ప్లస్ a ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఇందులో నుంచి c -aని, ఇందులో నుంచి c ప్లస్ aని కామన్ తీయొచ్చు కదా, కామన్ తీసాం అంటే 1 ఇడ -1 ఉంటుంది. నెక్స్ట్ 0 2a c -a, నెక్స్ట్ ఇందులో నుంచి 1 -1. డెల్టా ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ సేమ్ r1ని r3ని సిమిలర్ సేమ్ అదే విధంగా చేయొచ్చు. r1 అండ్ r3 అండి, r1 అండ్ r3 ఆర్ సిమిలర్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, దేర్ఫోర్ a ప్లస్ b ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్
డెల్టా. అదే కదండి, ఇప్పుడు 0 వచ్చింది కాబట్టి ఏ ప్లస్ బి అనేది ఫ్యాక్టర్ ఆఫ్ డెల్టానే అవుతుంది కదా, అదే రాసాము. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే దీన్ని ఇచ్చిన దాన్ని డెల్టా అనుకున్నాం, ఇక్కడ వచ్చింది ఏ ప్లస్ బి అనేది ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ అవుతుంది. ఇప్పుడు బి ప్లస్లో మైనస్ ఏ అనేది సబ్స్టిట్యూట్ చేసాము, చేసిన తర్వాత మనకు కావాల్సింది వచ్చింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఎ ఫ్యాక్టర్ అయిపోయింది కదండి. ఎందుకు డెల్టా అనేది 0 రాశాను అని అంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక మ్యాట్రిసెస్లో డెట్ అనేది మనము చేస్తున్నాము అని అంటే, ఏవైనా రోస్ కానీ ఏవైనా కాలమ్స్ అనేటివి సమానంగా ఉంటే దాని యొక్క డెట్ వాల్యూ ఏమవుతుంది 0. ఒక్కసారి డెట్ వాల్యూ ఎందుకు 0 అయింది అని అంటే, ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది, 1 1 -1 -1 అని నేను ఇప్పుడే చెప్పాను కదండి. ఏదైనా డెట్ వాల్యూ మనం కనుక్కోవాలి అని అంటే ఏదైనా రోస్ 2 సమానంగా ఉంటాయి. ఇప్పుడు R1 R3 సమానంగా ఉన్నాయి కాబట్టి డెల్టా వాల్యూ అనేది 0 అయిపోయింది. 0 అయింది కాబట్టి ఏ ప్లస్ బి అనేది ఫ్యాక్టర్ ఆఫ్ డెల్టానే కదండి. అదే ఇక్కడ మనము రాసుకున్నాము, అర్థమైంది కదండి. ఇది ఏ విధంగా రాసుకున్నామో ఈ 2 కామన్ తీసిన తర్వాత ఇక్కడ 1 1 -1 ఈ R1 R3 అబ్జర్వ్ చేస్తే ఆ 2 సమానంగా ఉన్నాయి కాబట్టి దానికి ఏ ప్లస్ బి ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ డెల్టా అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఏ ప్లస్ బి అనేది ఒక్కటే ఫ్యాక్టర్ కాదు కదండి. అది ఏ ప్లస్ బి ఒక్కటే ఫ్యాక్టర్ కాదు కదా, బి ప్లస్ సిను సి ప్లస్ సి ఫ్యాక్టరే కదా. సిమిలర్లీ బి ప్లస్ సి అండ్ సి ప్లస్ ఏ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ డెల్టా. అర్థమైంది కదండి. ఏ ప్లస్ బి ఫ్యాక్టర్ అయినప్పుడు బి ప్లస్ సి ప్లస్ ఏ అనేది కూడా ఫ్యాక్టర్ ఆఫ్ డెల్టా అనేసి రాస్తున్నాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ 1. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ ఏ. హియర్ కే ఈజ్ ఏ నాన్ జీరో స్కేలార్. అర్థమైందా అండి. బి ప్లస్ ఇంతకుముందు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ డెల్టా వాల్యూ ఫ్యాక్టర్ 0 వచ్చింది కాబట్టి సిమిలర్లీ అనేసి అదే రాసుకున్నాము. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ అనేది రాసేసుకొని ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ ఏ ఇక్కడ వచ్చిన కాన్స్టెంట్ని మనము నాన్ స్కేలార్ మ్యాట్రిసెస్ అనేసి అనుకుంటున్నాం. ఇప్పుడు లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 1, సి ఈజ్ ఈక్వల్ 1. ఎందులో అండి ఇచ్చిన మనకు డెట్ ఉంది కదా, ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ 1, సి ఈజ్ ఈక్వల్ 1 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. డెట్ ఈజ్ ఈక్వల్ -2a ఏ ప్లస్ బి, సి ప్లస్ ఏ ప్లస్ బి, -2b బి ప్లస్ సి ప్లస్ ఏ, సి ప్లస్ బి, -2c ఈజ్ ఈక్వల్ k ఇంటూ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ ఏ. ఇప్పుడు ఏ ప్లస్లో 1, బి ప్లస్ 1, సి ప్లస్ 1 అనేసి -2 ఇంటూ 1, 1 ప్లస్ 1, 1 ప్లస్ 1, 1 ప్లస్ 1, -2 ఇంటూ 1, 1 ప్లస్ 1, 1 ప్లస్ 1, 1 ప్లస్ 1, -2 ఇంటూ 1 ఈజ్వల్ కే ఇంటూ 1 ప్లస్ 1 ఏమవుతుంది 2. అదేవిధంగా 2 ఈ 3 1 ప్లస్ 1 2 అవుతుంది, 1 ప్లస్ 1 2 అవుతుంది, 1 ప్లస్ 1 2 అవుతుంది. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ -2 2 2 2 -2 2 2 2 -2 ఈజ్ ఈక్వల్ ఇది ఏమవుతుందండి 2 ఇంటూ 2 జా 4, 4 2 జా 8 కే. అర్థమైంది కదండి. ఇప్పుడు దీన్ని మనము డెట్ వాల్యూ కనుక్కుంటున్నాం. -2 ఇంటూ మైనస్ ప్లస్ 4 -4 -2 ఇంటూ -4 ప్లస్ 4 -4 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత 8k. -2 ఇంటూ 0 -2 ఇంటూ -8 ప్లస్ 2 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ 8k.
ఇది 0 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ 8k. That implies that 16 plus 16 32 is equal to 8k. That implies 32 by 8 is equal k. That is k is equal 4. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డెల్టా is equal 4 into a plus b plus c plus a is equal minus 2a plus b c plus a plus b minus 2b b plus c plus a c plus b minus 2c. అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి ప్రాబ్లం అనేది చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చారు, షో దట్ అనేసి ఒక డెట్ ఇచ్చి 4 into a plus b plus c plus ఇది ఇచ్చారు. దీన్ని మనం డెల్టా అని రాసుకుంటున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఇచ్చారు అని అంటే ఇది మనకు ఫ్యాక్టర్ అన్నట్టే కాబట్టి a plus b is equal 0 అనేసి b is equal minus a. ఇందులో b ప్లేస్లో మైనస్ ఏని సబ్స్టిట్యూట్ చేసాము. r2 tends to r1 plus r3 tends to అని చేసిన తర్వాత ఈడ నుంచి c minus a, ఇందులో నుంచి సి ప్లస్ ఏ కామన్ తీసాము. చేసిన తర్వాత ఏవైనా 2 రోలు సమానంగా ఉంటే దాని యొక్క డెట్ వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ 0. అదే ఇప్పుడు r1 r3 2 సమానంగా ఉన్నాయి కాబట్టి డెల్టా అనేది 0 అయింది. అంటే ఇప్పుడు 0 అయింది కాబట్టి a ప్లస్ బి అనేది ఫ్యాక్టరే కదండి డెల్టాకి, అదే రాసాము. అదే విధంగా నెక్స్ట్ b ప్లస్ సి అండ్ సి ప్లస్ సి ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్స్ ఆఫ్ డెల్టా అనేసి మనము రాసుకుంటున్నాం. ఇప్పుడు మనము డెల్టా ఈజ్ ఈక్వల్ కే ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది, కే అనేది ఒక స్కేలర్ మ్యాట్రిసెస్ అని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 1 బి ఈజ్ ఈక్వల్ 1 సి అని 1 అనేది ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన వాల్యూ అనేది వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.